చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం బొమ్మాయిపల్లి పంచాయతీలో భవిష్యత్తు గ్యారంటీ మీ ఇంటికి మీ థామస్ కార్యక్రమం మండల అధ్యక్షులు లోకనాథం రెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు మోహన్ మురళి, నియోజకవర్గం యువత అధ్యక్షుడు గురసాల కిషన్ చంద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ థామస్ పాల్గొన్నారు. టీడీపీ నాయకులు గజమాలతో సత్కరించి పూలబాట వేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇంటింటికి వెళ్లి టీడీపీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు. అదేవిధంగా పంచాయతీలో ఉన్న సమస్యలను తాను ఎమ్మెల్యే అయిన వెంటనే పరిష్కరిస్తానని మరియు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీల వర్షం కురిపించారు. అనంతరం ఇన్ఛార్జ్ డాక్టర్ థామస్ గ్రామంలో ఇంటింటికి వెళ్తుంటే ప్రజలు పూలబాట వేసి మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ నియోజకవర్గ అధ్యక్షులు గుండయ్య, రాష్ట్ర సాంస్కృతిక విభాగ ప్రధాన కార్యదర్శి మునిచంద్రారెడ్డి, చెంగల్రాయరెడ్డి, కుప్పయ్య, మధు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేను ఈరోజు మన ఇంటికి మన థామస్ కార్యక్రమం బొమ్మేపల్లి పంచాయతీలో దేవలంపేట అనే ఏరియాలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నాను. ప్రతి ఇంటికి నేను వెళ్తున్నాను, ఒక్క ఇల్లు కూడా వదలడం లేదు. చూసారంటే మనం చాలా దారుణంగా ఉంది. నేను 40 సంవత్సరాల ముందుగా నేను ఎట్లా పూరి గుడిసి చూశానో అది ఈరోజు చూశాను. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, అదేవిధంగా ఎక్సైజ్ మినిస్ట్రీ, అదేవిధంగా చూసానంటే ఆయనకి ఇంకా చాలా పదవుల్లో ఉన్నాడు. ఇంత పెద్ద పోస్టులు పెట్టుకొని ఒక గ్రామానికి కూడా ఒక రోడ్ వేయలేదు. అదేవిధంగా బేసిక్ వసతులు, నీళ్ళ వసతులు లేవు. అదేవిధంగా చూసినారంటే డ్రైనేజ్ సిస్టమ్ చాలా దారుణంగా ఉంది. ఎక్కడే కానీ డ్రైనేజ్ సిస్టమ్ లేదు. ఇది కాకుండా అంబులెన్స్ సర్వీస్ 108కి కాల్ చేస్తే స్పందించడం లేదు, రెస్పాండ్ కావడం లేదు. జనాలు ఎక్కడికి పోయినా సార్ మీరు వస్తారు, మీరు అది చేస్తా ఇది చేస్తా అని చెప్పిపోతారు. ఫైనల్గా ఓటేసుకొని మీరు గెలుచుకొని వెళ్ళిపోతారు. దాని తర్వాత మీరు ఎవరే కానీ స్పందించడం లేదంటే అని చెప్పుకొని మన దగ్గరికి వచ్చి చాలా విసిగించుకుంటున్నారు. ఇది ఎంత దారుణంగా ఉందంటే పరిస్థితి. ఈ డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి 2 సార్లు ఛాన్స్ ఇచ్చినారు. 2014లో ఒకసారి ఛాన్స్ ఇచ్చినారు, 2019లో ఛాన్స్ ఇచ్చినారు. ఒక్కసారి కూడా ఇతను ఆ విలేజ్కి వెళ్ళి అక్కడ